హాయ్ 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 నేనైతే ఇప్పుడు నియోపోలిస్ దగ్గర ఉన్నా మామ. కోకాపేట్ ముందు సింగపూర్, మలేషియా, యుఎస్, ఆస్ట్రేలియా ఏది పనికిరాదు. అమెరికాలో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో ఎక్కడో డౌన్ టౌన్ లో మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడతాయి మామ. కానీ మన హైదరాబాద్ అయితే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లే. మన నియోపోలిస్ వచ్చిందో లేదో రైట్ సైడ్ లో నాకైతే మై హోమ్స్ కనబడు. మై హోమ్స్ అంటేనే నాకు ఎంత ఇష్టమో. మై హోమ్స్ అనేది ఒక బ్రాండ్. మై హోమ్స్ వాళ్ళే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదేమో 99 అనమాట దీని పేరు. మన మై హోమ్స్ 99 లో అయితే చాలా మంది సెలబ్రిటీస్ కూడా బుక్ చేసుకున్నారని విన్నా. మన కోకాపేట్ లో నడిపిస్తుంటే డ్రైవింగ్ ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఏరియా ఇన్ ఏషియా. చాలా మంది అనుకుంటారేమో ఈడేంది ఇట్లా అంటారు. నిజంగానే మామ ఇది రిచెస్ట్ ఏరియా మామ. 100 కోట్లు మామ. నేను ఒక వీడియో కూడా చేసిన చాలా రోజుల ముందు. 100 కోట్లు ఎకరం, 100 కోట్లు. మన కోకాపేట్ ఏరియాలో అయితే రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్, కమ్యూనిటీ హౌసెస్, ఎక్కడ చూసినా హై రైజ్ బిల్డింగ్స్ అయితే కడతా ఉన్నారు. రోడ్లు అయితే ఎంత బాగున్నాయి మామ. పెద్ద రోడ్లు, 4 లైన్ రోడ్లు, 6 లైన్ రోడ్లు, 8 లైన్ రోడ్లు. అప్పట్లో రిచ్ ఏరియా అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. కానీ ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట్ ఇప్పుడైతే ఇట్లుంది మా. ముంబైలో 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అపార్ట్మెంట్లు ఉంటాయని. కానీ మన హైదరాబాద్ లో కూడా ఇప్పుడు మస్తు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి మామ. మన హైదరాబాద్ అయితే ఎట్లా డెవలప్ అయిందంటే ఎవరు కూడా స్టాప్ చేయలేరు మామ. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి. మొత్తం సింగపూర్, మలేషియా కూడా వనికి కోకాపేట్లో చూసుకుంటే మామ ఎక్కువ ప్రాజెక్ట్స్ అపర్ణ వాళ్ళే ఉన్నాయి, ప్రిస్టేజ్ వాళ్ళే ఉన్నాయి, మనకు రాజపుష్ప ఉన్నాయి, ఇంకా మై హోమ్స్. ఈ 4 ప్రాజెక్ట్స్ ఎక్కడ పోయినా అవే ఉన్నాయి మామ. మంచి బ్రాండెడ్. ఇప్పుడే ప్రిస్టేజ్ గురించి మాట్లాడినా ఇక వచ్చేసింది మామ. మరి ప్రిస్టేజ్ ఇది ఒక ప్రాజెక్ట్. ఇది కూడా మన కోకాపేట్ ప్రాజెక్ట్. ఇక చూసారు కదా ఎంత పెద్ద ఉంది, హై రైజ్ బిల్డింగ్. కోకాపేట్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కి చాలా ఒక్కసారి ఎక్కినామంటే మనం ఒక 10 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు. ఇది ట్రెండింగ్. డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ అన్ని ఉంటాయి. మినిమం స్టార్టింగ్ 2 crores నుంచి 10 కోట్ల వరకు మాక్సిమం ఉంటాయి. ముందు చూసేదే మనకు రాజపుష్ప మామ. రాజపుష్ప కూడా టాప్ 5 లో ఉంటది. బ్రాండ్, వన్ ఆఫ్ ద బ్రాండ్ మన మై హోమ్స్ లాగా. దగ్గర కూడా మనకు డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటది. 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంటాయి. ఇది అయితే నాకు తెలిసి రాజపుష్ప ప్రీమియం అనుకుంటా. ఇది రాజపుష్ప వాళ్ళే అయితే మనకు చూసుకుంటే ప్రాజెక్ట్స్ మనకు ఓఆర్ఆర్ లో ఉంది, తెల్లపూర్లో ఉంది, కోకాపేట్ లో ఉంది, గచ్చిబౌలిలో ఉన్నాయి. చూసుకుంటే శాత్వా ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి మామ. శాత్వా వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. మనకు హైటెక్ సిటీలో కూడా మన టీ హబ్ దగ్గర చూసుకుంటే శాత్వా ప్రాజెక్ట్ కూడా చాలా. కోకాపేట్ లో కూడా చాలా ఐటీ కంపెనీస్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా స్ప్రెడ్ అయితేనే ఉన్నాయి ఇంకా చాలా. కోకాపేట్లో కనెక్టివిటీ కూడా సూపర్ ఉంది. రోడ్లు కూడా సూపర్ ఉన్నాయి. గచ్చిబౌలి వెళ్ళాలంటే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. హైటెక్ సిటీ వెళ్ళాలంటే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. విశాఖపట్నం వెళ్ళాలంటే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కోకాపేట్ అయితే ఎంత అయితే అంత తిరిగిన మామ, ఎంత అయితే అంత చూపించాను. అలాంటి వీడియోస్ చూడాలంటే ఏం చేయాలా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొస్తూనే ఉంటాయి మామ. తీస్తూనే ఉందాం, చూపెడతానే ఉంటాం. మొత్తం హైదరాబాద్ కుమ్మేద్దాం. చలో బాయ్, గుడ్ ఈవినింగ్.